యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన TLC అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటను మన జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి దేవుని మాటని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈ మాటలో ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే శ్రేష్టమైనటువంటి 3 తలంపుల ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు ఏంటంటే యెహోవాను ఆశ్రయించుడి. ఆశ్రయించుడి అనేటువంటి మాట మనం గ్రహించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మర్మము. ఈ భూమి మీద మనకున్నటువంటి అవస్థలను బట్టి, అక్కర్లను బట్టి ఎవరెవరినో మనం ఆశ్రయిస్తూ ఉంటాం. ఉద్యోగాల విషయంలో కావచ్చు, వ్యాపారాల విషయంలో కావచ్చు, ఆర్థికమైనటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, ఆరోగ్య పరిస్థితుల విషయాల్లో ఏదైనా కావచ్చు, మనం ఎవరెవరినో ఆశ్రయించి వారి ద్వారా ఏదో సహాయం అనేటువంటిది పొందుకోవాలని మరి మనం ఆశ్రయిస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో శ్రేష్టమైనటువంటి తలంపు ఉంటుంది. మనుషుల యొక్క సహాయము వ్యర్థము అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. ఎందరో మనుషులు నమ్మి, అధికారులు నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి, అయిన వారు నమ్మి భంగపడినటువంటి వారు ఎందరో లేకపోలేదు. ఈ ఉదయం ఒకవేళ ఇప్పటి వరకు అలా నమ్ముకుని భంగపడి ఉంటే, అలా నమ్మి ఏ మేలు కూడా పొందనటువంటి వారిగా ఉంటే ఇప్పటికైనా దేవుణ్ణి ఆశ్రయించమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మన ప్రతి అవస్థలు కూడా తీర్చేటువంటి వారుగా ఉన్నారు. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు ఆయన బలమును ఆశ్రయించుడి అంటున్నారు. అంటే మన బలాన్ని, మన జ్ఞానాన్ని మనం నమ్ముకుని మనం భంగపడుతుంటాం. మన బలం వల్ల, మన జ్ఞానం వల్ల మరి కొంతవరకు మనం ఏదైనా చేయగలుగుతామేమో, కానీ అసాధ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైన కార్యాలు దేవుని ద్వారానే మనం పొందుకోగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మరి మన పూర్వీకులైనటువంటి రాజులు ఉన్నారు. వారు అన్ని విధాల యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారుగా, బల పరాక్రమం కలిగినటువంటి రాజులుగా ఉన్నా కానీ వారు దేవుని బలం మీద ఆధారపడ్డారు. దేవుని బలాన్ని వారు కోరుకోవటాన్ని బట్టి గొప్ప జయం, వారు చేసినటువంటి యుద్ధాల్లో దేవుడు గొప్ప జయాన్ని వారికి అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, కానీ మన బలహీనతల్లో మనల్ని బలపరిచేటువంటి వారు మన దేవుడు. దేవుని బలాన్ని ఆశించినప్పుడు సంసోను మరి ఫిలిష్తీయులు దాగోను గుడిలో మరి బంధించినప్పుడు ఏ రీతిగా మరి దేవుని యొక్క బలాన్ని కోరినప్పుడు, దేవుని యొక్క బలమైనటువంటి ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు ఏ రీతిగా ఆయన కట్టబడినటువంటి కొట్టలను ఏ రీతిగా తెంపి దాగోను గుడిని దైవికమైనటువంటి బలం చేత కూల్చివేశాడో మనం ఆ సందర్భాల్లో మనం గమనిస్తాం. ఈ ఉదయం దైవికమైనటువంటి బలాన్ని మీద ఆధారపడేటువంటి వారు ఉన్నారు. మూడవ తలంపు ఏంటంటే ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఎప్పుడో వెతకటం కాదు, మనకు అవసరమైనప్పుడే వెతకటం కాదు, మన ఇబ్బందులో ఉన్నప్పుడు వెతకటం కాదు, కానీ ఆయన సన్నిధిని మనకి ఎప్పుడూ కూడా ఆయన సన్నిధికి మనం సమీపంగా ఉండటానికి ఇష్టపడాలి, ఆశపడాలి, ఆతృతపడాలి. ఆ విధంగా ఆయన సన్నిధిని నిత్యం వెతికేటువంటి వారుగా ఉంటే ఆయన సన్నిధిలో మన సమస్తం దొరుకుతాయి. ఆయన సన్నిధిలో మనకి నెమ్మది దొరుకుతుంది, సంతోషం, సమాధానం అనేటువంటిది ఆయన సన్నిధి ద్వారా మరి మనం దీవించబడతామనేటువంటి సత్యాన్ని ఈ ఉదయం మనం గ్రహించాలి. భక్తులైనటువంటి వారు ఆయన సన్నిధిని వెతికారు కాబట్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు అనుభవించారు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుని బలాన్ని ఆశ్రయించిన వారు ఎన్నడూ ఓడిపోరు, ఎప్పుడు సిగ్గుపరచబడరు. ఆయన సన్నిధి నిత్యం వెతికినటువంటి వారు
వారి జీవితాలు ఉన్నతంగా దీవించబడతాయి. అటు రీతిలో దేవుడి ఉదయం మరి మన జీవితంలో కూడా అట్టి కార్యం దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఎందరైతే నా తండ్రి మరి మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు, మీ బలాన్ని ఆశ్రయిస్తున్నారు, అటు వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిస్థితుల నుంచి నాయన అయ్యా, వారికి ఉన్నటువంటి స్థితిగతుల్లో నా తండ్రి మీరు వారిని దర్శించండి. దేవా, ఆదరణ లేక నెమ్మది లేక ఉన్నటువంటి ఎదుర్కొన్నటువంటి అకసాట్లు బట్టి నా తండ్రి ఎందరైతే ప్రభువా నెమ్మది కొరకు సమాధానం కొరకు నాయన మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో అటు వారందరిని కూడా ఈ ఉదయం మీరు బలపరచండి. వారి పరిస్థితుల నుంచి మీరు లేవనెత్తి నా తండ్రి దేవా, ఒకవేళ మీ సన్నిధికి దూరంగా ఉంటే నాయన ఇప్పటికైనా నా తండ్రి వారి జీవితంలో నిత్యం మేము మీ సన్నిధిని వెతికేటువంటి వారుగా మిమ్మల్ని కనుగొని పొందుకునేటువంటి అట్టి ఆసక్తిని మీ బిడ్డలకు దయచేస్తూ సహాయం చేయండి ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి టీఎల్స్ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆయన మా సంఘ సభ్యులు థామస్ గారిని బట్టి మీకు వందనాలు. మా ప్రియులకి మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇలాంటి బర్త్డేస్ వారి జీవితంలో అనేకం జరుపుకుంటూ వారికి పూర్ణ ఆరోగ్యాన్ని, పూర్ణ ఆయుష్ను, పూర్ణ బలమును అనుగ్రహిస్తూ బలపరచండి. వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, విజయ హేమలత గారి దంపతుల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి 128వ సంకీర్తన ప్రకారం వారి జీవితం వర్ధిల్లింపు చేస్తూ వారి కుటుంబాన్ని ఆస్వాదిస్తూ అభివృద్ధి పరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు థామస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి మన ప్రియులు డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, విజయ హేమలత గారికి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నన్నింతగా నీ